బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజా ప్రతినిధుల బృందం కాళేశ్వరంలో పర్యటిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, బీఆర్ఎస్ బృందం కాళేశ్వరం పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? క్షేత్రస్థాయి పర్యటన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులంతా కలిసి క్షేత్రస్థాయి పర్యటనకు 2-3 నిమిషాల క్రితమే ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మీడియాతో మాట్లాడి కేటీఆర్ గారు మేడిగడ్డ బరాజ్ వద్దకు బయలుదేరిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. నిన్న కాళేశ్వరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఎల్ఎండి దగ్గర మీడియాతో మాట్లాడారు. అక్కడ పరిశీలన చేసిన నేపథ్యం ఉదయం రామగుండం నుంచి బయలుదేరి నేరుగా కాళేశ్వరం ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గోదావరి ప్రవాహానికి సంబంధించి అక్కడ పరిశీలించి గోదావరికి ప్రత్యేక పూజలు కూడా చేసిన నేపథ్యం. ఆ తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్కి వచ్చారు. ఇక్కడ కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. స్పష్టంగా మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదైతే వాటర్ స్టోరేజ్ గోదావరి ప్రాణహితకు సంబంధించి ఏదైతే మేడిగడ్డ బరాజ్ నుంచి వచ్చేటువంటి బరాజ్ గుండా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఏదైతే ఎగువన్న కొండపోచమ్మ సాగర్ అంటే 618 మీటర్ల ఎత్తున ఉండే కొండపోచమ్మ సాగర్కి అందించే అన్ని వాటర్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కేటీఆర్ గారు చెప్పిన ముఖ్యమైన మాట, కేసీఆర్ను గద్దె దించాలనుకున్నారు, గద్దె దించారు. ఇంకా రైతుల మీద కక్ష ఎందుకు అంటే ఆనాడు చెప్పిన మాటలన్నీ అసత్యాలే అనే విషయాలు అయితే కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు 2 వరకు ఏదైతే ఆగస్టు 2 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2వ తారీఖు వరకు ప్రభుత్వంలో చలనం వచ్చి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి రోజుకు 2 టీఎంసీలు అంటే 90 రోజుల పాటు 2 టీఎంసీలను తరలించే లక్ష్యంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చేపట్టిన నేపథ్యం, పూర్తి చేసిన నేపథ్యం. కాబట్టి ఇక్కడ నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ సాగర్ వరకు ఒక్కొక్కటిగా అన్నారం, సుందిల్లా, అన్నపూర్ణ, రంగసాగర్ ఏదైతే కొండపోచమ్మ సాగరు ఇవన్నీ కూడా టీఎంసీలు కూడా నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం చలనం వచ్చి పంపింగ్ ద్వారా ఎగువకు తరలించాలి, ఎత్తిపోయాలి. లేకపోతే 50,000 మంది రైతులతో ధర్నా చేస్తాము, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి సందర్శిస్తామనే మరొకసారి ఇక్కడ ధర్నా చేస్తామని రైతులను తీసుకొచ్చాయని చెప్పి ఒక హెచ్చరిక కూడా కేటీఆర్ గారు చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. కాసేపటి క్రితం కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బరాజ్ వద్దకు బయలుదేరిన నేపథ్యం. పూర్తి స్థాయిలో ఆయన అనేక విషయాలు, తెలంగాణ కరువు నేల తెలంగాణను సస్యశ్యామలం చేసిన నేపథ్యము. ఈ క్రమంలోనే ఇవాళ అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి అనేక అసత్యాలు చెప్పిన నేపథ్యము. ఎన్డీఎస్సీ అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా అవి కూడా అబద్ధాలు చెప్పిన నేపథ్యము. అలాంటి పరిస్థితులే లేవు. బరాజ్ నుంచి బంగాళాఖాతం కుమ్రవెల్లి ప్రాంతాలను కూడా ఆలేరు, భువనగిరి ఇలాంటి అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ భూములను సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అందులో పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా ఆగస్టు 1 తర్వాత ఆగస్టు 2వ తారీఖు వరకు సమయం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. అసెంబ్లీ సమావేశాలు 5 సమయం ఇస్తున్నాం. అప్పటి వరకు స్పందించకపోతే మాత్రం 50,000 మంది రైతులతో కాళేశ్వరం ప్రాజెక్టు ను ముట్టడిస్తాం, ఇక్కడ ధర్నా చేస్తామన్న ఒక హెచ్చరిక కూడా కేటీఆర్ గారు చేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.